హాయ్ అండి. ఈరోజు ప్రశ్న ఇష్టంగా తెచ్చుకుంటారు చంపి ఏడుస్తారు ఏమిటది? ప్రశ్న మరొకసారి అండి. ఇష్టంగా తెచ్చుకుంటారు చంపి ఏడుస్తారు ఏమిటది? తెలిస్తే కమెంట్ సెక్షన్లో తప్పకుండా కమెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇంతవరకు ప్రతి ప్రశ్నకు ఆన్సర్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. హాయ్ అండి, నమస్తే. నేను ఝాన్సీ. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఝాన్సీ కుకింగ్ గార్డెనింగ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అన్ని యూస్ఫుల్ టిప్స్ ఏనండి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి వీడియోని చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే చిన్న లైక్ నాకు సపోర్టింగ్గా ఉంటుంది, మరికొంతమందికి రీచ్ అవుతుంది. కాబట్టి ప్లీజ్ అండి చిన్న లైక్ ఇవ్వటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఈరోజు పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకున్న ప్రతి ఒక్కరికి కూడా హార్ట్ఫుల్ కంగ్రాట్స్ అండ్ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. ఇలాంటి పెళ్లి రోజులు పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్లీజ్ అండి వీడియో నచ్చితే చిన్న లైక్ ఇవ్వటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఎలా వచ్చింది అనేది కూడా కమెంట్ సెక్షన్లో తప్పకుండా కమెంట్ చేయండి. మన ఛానల్ని ఇంతవరకు ఆదరించి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇంతవరకు నా ఛానల్ ఎంతగానో ఆదరించారండి. మీ అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు అయితే తెలియజేసుకుంటున్నాను. వీడియో చివరి వరకు చూసి వీడియో నచ్చితే తప్పకుండా చిన్న లైక్ ఇవ్వటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఈరోజు మనందరికీ ఎంతగానో ఉపయోగపడే అద్భుతమైన టిప్స్ అయితే మేము ముందుకు తీసుకొచ్చేసానండి. ముందుగా పొయ్యి వెలిగించుకొని ఒక బౌలు, ఒక గిన్నె లాంటిది మందంగా ఉండే గిన్నెను పెట్టేసుకొని దానిలో ఒక గిద్ది గ్లాస్ సుమారు కొన్ని వాటర్ అయితే పోసేసుకొని కొంచెం మరిగిన తర్వాత టీ పౌడర్ వేసుకుని టీ పౌడర్ కూడా కొంచెం మరిగిన తర్వాత ఆనియన్ని ఇలాగా చీలికలాగా కట్ చేసేసుకొని ఇలాగా దానిలో వేసేసుకోవాలండి. ఈ రెండు కూడా బాగా ఆ వాటర్లో మరిగించుకోవాలి. ఇలా మరిగించుకున్న ఈ వాటర్ని ఏదైనా ఒక బౌల్ తీసుకొని టీ స్టైనర్ ఉంటుంది కదండి, టీ స్టైనర్ తీసుకొని ఇలాగా వడకట్టుకోవాలండి. ఈ వాటర్ని అంతా కూడా వడకట్టేసుకొని ఇవి కొంచెం చల్లారిన తర్వాత ఏదైనా ఒక స్ప్రే బాటిల్లో పోసేసుకొని మన తలకి పట్టించుకున్నాం అనుకోండి, మన తలలో ఉన్నటువంటి చుండ్రు కానీ డాండ్రఫ్ కానీ అలానే వెంట్రుకలు చిట్లిపోవటం కానీ పొట్లిపోవటం కానీ అలాంటివి ఏమీ ఉండవండి. వెంట్రుకలు కూడా ఒక్కొక్కరికైతే వైట్ కలర్లో వచ్చేస్తూ ఉంటాయి కదండి, అలాంటివి కూడా ఉండదు. ఈ లిక్విడ్ చక్కగా ఇలాగ స్ప్రే బాటిల్లో పోసేసుకొని మనం తలస్నానం చేసే ముందు ఒక 5 మినిట్స్ ముందు ఇలాగా తలకి పట్టించేసి తర్వాత మనం షాంపూతో తలస్నానం చేసామనుకోండి, చక్కగా మన హెయిర్ మంచిగా మెరిసిపోతుందండి, మంచి గ్లోయింగ్ ఉంటుంది. అలానే వైట్ కలర్ కూడా పోతుందండి. ఇలాగా వీక్లీ 2 టైమ్స్ ఇలాగ మనం చక్కగా ఇలా స్ప్రే బాటిల్లో పోసుకొని మన తలకి అప్లై చేసుకున్నాం అనుకోండి, పాయలుగా తీసుకుని తల మొత్తం కూడా మనం అప్లై చేసేసుకుని తర్వాత హెడ్ బాత్ చేసుకుంటే మన హెయిర్స్ చక్కగా గట్టిగా దృఢంగా ఉంటాయండి. అలానే ఇది పోస్ట్ ప్రాసెస్లో ఇలా చేసేసుకున్న తర్వాత మళ్ళీ మనం పొయ్యి వెలిగించుకొని గిన్నె పెట్టేసుకుని దానిలో కొన్ని వాటర్, ఒక గిద్ది గ్లాస్ అర గ్లాస్ సుమారు ఇలాగ వాటర్ని అయితే పోసేసుకొని కొంచెం ఒక స్పూన్ అయితే టీ పౌడర్ వేసుకోవాలండి. ఏ టీ పౌడర్ అయినా వేసుకోవచ్చు. ఇలాగ టీ పౌడర్ కొంచెం మరిగిన తర్వాత ఏదైనా ఒక బౌల్ తీసుకొని ఇలాగా ఈ టీ పౌడర్ లిక్విడ్ని దీంట్లో చక్కగా బౌల్లోకి ఇలాగ వడకట్టేసుకోవాలండి. ఇలా ఈ లిక్విడ్ మనకు చాలా బాగా పనిచేస్తుంది. ఇలా ఈ లిక్విడ్ చల్లారిన తర్వాత మనం యూజ్ చేసుకునే షాంపూలు అయితే ఉంటాయి కదండి, అలానే మనం తలస్నానం చేసుకునేటప్పుడు ఇలా మనం అయితే షాంపూలు అయితే యూజ్ చేసుకుంటూ ఉంటాం కదండి, ఏ షాంపూ అయినా పర్లేదు. ఇలా ఈ లిక్విడ్ చల్లారిన తర్వాత ఇలాగ షాంపూని అయితే దానిలో వేసేసుకొని ఏదైనా ఒక స్పూన్ తీసుకొని ఇది మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న ఈ లిక్విడ్ చక్కగా మనం ముందుగా అయితే మనం ఆనియన్ అలానే టీ పౌడర్ వేసి మరిగించిన లిక్విడ్ని అయితే తలకి అప్లై చేసాం కదండి. 5 మినిట్స్ ఆగిన తర్వాత ఇలాగా ఈ వాటర్లో షాంపూని అయితే వేసుకున్నాం కదండి, మన తలకి ఎంత అయితే పడుతుందో అన్ని షాంపూలు అయితే ఈ వాటర్లో వేసేసుకొని ఈ వాటర్తో మనం తలస్నానం చేసామనుకోండి, వైట్గా ఉన్న హెయిర్ కూడా చక్కగా నల్లబడిపోతుందండి. వైట్గా వచ్చే హెయిర్ కూడా రాకుండా ఉంటుంది. ఇలాగా వీక్లీ 2 టైమ్స్ మనం ఇలా చేసామనుకోండి, వైట్ కలర్లో ఉన్నటువంటి హెయిర్ కూడా చక్కగా బ్లాక్ కలర్లోకి వచ్చేస్తుంది. ఇలా ట్రై చేసి చూడండి. టిప్ అయితే 100% వర్క్ అవుతుంది. నిజంగా చెప్తున్నానండి, నేను ట్రై చేసిన తర్వాతనే మీకు చూపిస్తున్నాను. చాలా బాగా వర్క్ అయ్యింది, అందుకని వీడియో కూడా మీకు షేర్ చేస్తున్నాను. ఇలాగే ఈ బౌల్లో అయితే మనం లిక్విడ్ని అయితే మనం స్ట్రెయిన్ చేసుకున్నాం కదండి, ఈ లిక్విడ్లో షాంపూలు వేసేసి హెడ్ బాత్ చేసామనుకోండి మంచి కలర్ఫుల్గా ఉంటాయండి. మన వెంట్రుకలు కూడా గట్టిగా దృఢంగా చిట్లిపోవటం పొట్లిపోవటం లేకుండా పొడవుగా పెరుగుతుందండి జుట్టు కూడా. అలానే చుండ్రు సమస్య కూడా ఉండదు. వైట్ హెయిర్ కూడా బ్లాక్ కలర్లోకి వచ్చేస్తుంది. ఎటువంటి డౌట్ అయితే లేదండి. చక్కగా మనం ఇంట్లోనే ఈజీగా రూపాయి ఖర్చు లేకుండా వేలకు వేలు మనం డబ్బులతో పెట్టి లిక్విడ్లు కొనే అవసరం లేదండి. ఇలా ఈజీగా మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుని అప్పటికప్పుడు మనం హెడ్ బాత్ చేసే ముందు ఇలాగ చేసుకోండి.
వీక్లీ 2 టైమ్స్ అయినా మనం ఇలా చేసుకున్నాం అనుకోండి, మనకి హెయిర్ అనేది గట్టిగా దృఢంగా ఉంటుంది. చక్కగా మనకి వైట్ హెయిర్ కూడా ఉండదండి. వైట్ హెయిర్ ఒకవేళ వస్తుంది అనుకున్నప్పుడు కూడా అది రాకుండా చేస్తుందండి. ఇలా ట్రై చేసి చూడండి. ఎక్కువగా ఖర్చు ఏమీ లేదండి. రూపాయి పెద్దగా ఖర్చు ఏమీ లేకుండా మన ఇంట్లోనే ఇలా ప్రిపేర్ చేసుకుని ఈ రెమెడీని తయారు చేసి చూడండి. 100% రిజల్ట్ అనేది టిప్ నెంబర్ 2. ఇంకొక ప్రాసెస్లో కూడా మనం జుట్టుని అయితే చక్కగా మనం పొడవుగా జుట్టు అలానే చుండ్రు సమస్యలు లేకుండా ఎలా చేసుకోవాలనేది ఈ టిప్ అయితే షేర్ చేస్తున్నాను. ముందుగా పొయ్యి అయితే వెలిగించుకొని ఒక గిన్నెలో గిద్దెడు వాటర్ అయితే పోసేసుకొని బాగా మరిగిన తర్వాత ఒక 10-15 లవంగాలు అయితే ఇందులో వేసేసుకోవాలి. ఇలాగా లవంగాలు అయితే బాగా మరగాలండి. ఈ వాటర్లో బాగా మరిగించుకోవాలి. చిన్న రిక్వెస్ట్ అండి, నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియోస్ చూసి మీకు నచ్చి కంటెంట్ ఉంది అనుకుంటేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల నోటిఫికేషన్ వస్తుంది. మన వీడియోస్ అనేది మిస్ అవ్వకుండా చూడగలుగుతారు. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ అండి చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే చిన్న లైక్ నాకు సపోర్టింగ్గా ఉంటుంది కాబట్టి, మరికొంతమందికి రీచ్ అవుతుంది కాబట్టి ప్లీజ్ అండి చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇలా ఈ వాటర్ అయితే బాగా లవంగాలు అయితే మరిగినాయి కదండి. ఇప్పుడు టీ వాడు కట్టుకుని స్ట్రైనర్ తీసుకొని ఇలాగా స్ట్రైన్ చేసుకోవాలండి. ఈ వాటర్ని ఇలా అయితే స్ట్రైన్ చేసుకున్నాం కదండి. దీనిలో కొంచెం ఒక 5 మినిట్స్ చల్లారిన తర్వాత నిమ్మబద్ద ఉంటుంది కదండి, నిమ్మబద్ద రసం అయితే దీనిలో పిండుకోవాలి. ఇలా పిండుకున్న తర్వాత కోకోనట్ ఆయిల్ ఉంటుంది కదండి, కోకోనట్ ఆయిల్ను కూడా 2 టేబుల్ స్పూన్లు వేసేసుకొని ఏదైనా ఒక గాజు చేసాలో మనం ఇలాగా స్ట్రైన్ చేసుకున్నాం అనుకోండి. టీ వాడు కట్టుకునే స్ట్రైనర్లతో చక్కగా స్ట్రైన్ చేసేసుకొని గాజు సీసాలో పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి. మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు హెడ్ బాత్ చేసే ముందు ఇలాగా తలకైతే మనం చక్కగా అప్లై చేసేసుకున్నాం అనుకోండి, మనకి చుండ్రు సమస్య ఉండదండి. అలానే మన ఎంట్రుకలు చిట్లిపోవటం పొట్లిపోవటం అలాంటి సమస్య ఉండదు. మన హెయిర్ కూడా చక్కగా పొడవుగా పెరుగుతాయి. ఎటువంటి డౌట్ అయితే అవసరం లేదండి. ఈ టిప్ అయితే 100% రిజల్ట్ అనేది ఉంటుంది. ఇలాగా ఈ లిక్విడ్ని అయితే మనం హెడ్ బాత్ చేసే ముందు ఏదైనా ఒక బౌల్లో ఇలా కొన్ని అయితే పోసేసుకొని ఈ లిక్విడ్లో కాటన్ అయితే టిప్ చేసేసుకొని మనకి తలకి ఇలా అప్లై చేసామనుకోండి, చక్కగా మనకి రిజల్ట్ అనేది ఉంటుంది. మన తల అయితే పాయలు పాయలుగా ఇలా తీసుకుంటూ ఇలా కాటన్ పెట్టి డిప్ చేసుకుంటూ చక్కగా మనం అప్లై చేసామనుకోండి, మన తల చక్కగా హెయిర్స్ దృఢంగా గట్టిగా ఉంటాయి. ఎటువంటి డౌట్ అయితే అవసరం లేదండి. రూపాయి ఖర్చు లేకుండా మన ఇంట్లోనే ఇలా ఈజీగా మనం ఈ రెమెడీని అయితే ప్రిపేర్ చేసుకొని ఏదైనా ఒక గాజు సీసాలో స్టోర్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి, మనకి అవసరమైనప్పుడు తీసుకుని ఏదైనా ఒక బౌల్లోకి తీసుకొని ఇలాగ తలకైతే మనం అప్లై చేసేసుకుని తర్వాత హెడ్ బాత్ చేసుకున్నాం అనుకోండి, మంచి రిజల్ట్ అని ఉంటుంది. మీకు లైవ్లోనే చూపిస్తున్నాను చూడండి. చక్కగా మనం కాటన్ అయితే ఇలాగా లిక్విడ్లో ఇలా డిప్ చేసేసి మనకు తలకి పాయలు పాయలుగా ఉంటుంది కాబట్టి ఆ పాయల దగ్గర అన్నా కూడా చక్కగా ఇలాగ కాటన్ పెట్టేసి అప్లై చేసుకున్నాం అనుకోండి, మంచి రిజల్ట్ అనేది ఉంటుంది. హెయిర్స్ కూడా మంచి గట్టిగా దృఢంగా ఉంటాయండి. మన జుట్టు కూడా పొడవుగా పెరుగుతుంది. మనం చక్కగా ఇలా గాజు సీసాలో స్టోర్ చేసుకున్నాం అనుకోండి, అవసరమైనప్పుడు తీసుకుని వాడుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఇలా ఒకసారి మనం ప్రిపేర్ చేసుకున్నా కూడా చక్కగా మనకి ఇబ్బంది లేకుండా ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకొని కావాల్సినప్పుడు తీసుకుని వాడుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఇలా అయితే మనం తలకైతే అప్లై చేసేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ దాకా అలా ఉంచేసుకుని తర్వాత మళ్ళీ వేరే ప్రాసెస్లో మనం ఇలాగా ఒక గిన్నెను అయితే పెట్టేసుకొని కొన్ని వాటర్ అయితే వేసుకొని దాంట్లో టీ పౌడర్ ఒక స్పూన్ వేసుకొని బాగా మరిగించేసుకొని చల్లారిన తర్వాత మనం యూజ్ చేసుకునే షాంపూలు అయితే ఉంటాయి కదండి, ఏ షాంపూ అయినా పర్లేదు. మనకి తలకి ఎంతైతే పడుతుందో అంత షాంపూలు అయితే 2 అయినా 3 అయినా తీసుకొని ఈ వాటర్లో ఇలాగా కలిపేసుకొని ఏదైనా ఒక స్పూన్ తీసుకొని మొత్తం కలిసేలాగా ఇలా కలిపేసుకొని ఈ వాటర్తో మనం తలస్నానం చేసామనుకోండి, వైట్ హెయిర్ లేకుండా బ్లాక్ కలర్లోకి వచ్చేస్తుందండి. వీక్లీ 2 టైమ్స్ ఇలా చేశారంటే మన హెయిర్స్ చక్కగా గట్టిగా దృఢంగా ఉంటాయి, పొడవుగా పెరుగుతుంది. ఎటువంటి డౌట్ అయితే అవసరం లేదండి. ఇలా ట్రై చేసి చూడండి. నేను ట్రై చేసిన తర్వాత మీకు చూపిస్తున్నాను ఫ్రెండ్స్. నిజంగా చెప్తున్నాను, చాలా బాగా పనిచేస్తుంది. ఇలాగే ఈ వాటర్లో షాంపూలు అయితే వేసేసుకొని ఈ లిక్విడ్తో మనం తలస్నానం చేసామనుకోండి, వైట్ హెయిర్ వస్తున్నా కూడా రాకుండా ఉంటుంది. వీక్లీ 2 టైమ్స్ ఇలా చేసామనుకోండి 100% రిజల్ట్ అనేది ఉంటుంది. సో తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చింది అనేది కూడా కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే మాత్రం ప్లీజ్ అండి చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఎలా వచ్చింది అనేది కూడా కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే చిన్న లైక్ ఇచ్చి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియోస్ చూసి మీకు నచ్చితేనే తప్పకుండా
ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల నోటిఫికేషన్ వస్తుంది. మన వీడియోస్ అనేది మిస్ అవ్వకుండా చూడగలుగుతారు. ఈరోజు అడిగిన పొడుపు కథ ప్రశ్నకు కూడా ఆన్సర్ తెలిస్తే తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్. ప్రతి ప్రశ్నకు ఆన్సర్ చేసిన ప్రతి ఒక్కరికి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఓకేనండి, మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తానండి. అంతవరకు బాయ్. అందరూ బాగుండాలి, అందులోనే ఉండాలని ఆశిస్తూ నేను మీ ఝాన్సీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.